భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తున్న వేళ 2026 కేంద్ర బడ్జెట్ అత్యంత కీలకంగా మారింది. ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే పెట్టుబడులతో పాటు దేశీయ వినియోగం ఎక్కువగా ఉండాల్సిందే. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థకు మూలం ప్రజలు చేసే ఖర్చే. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. హోమ్, వాహనాల లోన్లపై ఈఎంఐలు పెరిగాయి. పన్నులు, కంప్లైంట్స్ ఖర్చులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, ఎంఎస్ఎంఈలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. దీంతో ప్రజల చేతుల్లో మిగిలే డబ్బు క్రమంగా తగ్గుతోంది. ఇది వినియోగాన్ని తగ్గించి మొత్తం ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై ప్రజల అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయే బడ్జెట్ నుంచి ప్రజలు, వ్యాపార వర్గాలు కొన్ని కీలక నిర్ణయాలను ఆశిస్తున్నాయి. మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు మరింత ఆదాయ పన్ను రాయితీలు కోరుకుంటున్నాయి. కొత్త ట్యాక్స్ విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పెంపు కావాలంటున్నాయి. అంతేకాకుండా పాత, కొత్త పన్ను విధానాల మధ్య స్పష్టత కూడా రావాల్సి ఉంది. ఇందులో మార్పులు వస్తే ప్రజల చేతుల్లో నగదు పెరిగి ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుంది. సులభమైన రుణాలు, తక్కువ వడ్డీ రేట్లు, కంప్లైంట్ సరళీకరణను ఎంఎస్ఎంఈలు కోరుకుంటున్నాయి. జీఎస్టీ రిటర్నులు, తనిఖీల్లో కూడా కొన్ని మినహాయింపులు, సడలింపులు కావాలని కోరుతున్నాయి. ఇవి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊపునిచ్చి ఉద్యోగాల సృష్టికి దోహదపడతాయి. ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం, ఇంధన ధరల నియంత్రణ ఎంతో అవసరం. అవసరమైతే డ్యూటీ తగ్గింపులు, సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో ప్రజల ఖర్చు భారం కొంత తగ్గుతుంది. గృహ, ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గ్రామీణ ఆదాయాలు పెరిగేలా వ్యవసాయ, ఉపాధి పథకాలకు నిధులు పెంచాలి. ప్రజల చేతుల్లో డబ్బులాడితేనే ఆర్థిక చక్రం తిరుగుతుంది. ఇదే ఆర్థిక సూత్రం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రానున్న బడ్జెట్ లో ప్రభుత్వం పన్ను భారాన్ని కొంత తగ్గించి మధ్యతరగతి, ఎంఎస్ఎంఈలకు ఊరటనివ్వాలి. వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటే ఆర్థిక వృద్ధి మరింత వేగవంతం అవుతుంది. $5 ట్రిలియన్ లక్ష్యం అనే వాస్తవానికి దగ్గరవుతాం. రాబోయే బడ్జెట్ పై మరికొన్ని రంగాల వారికి కూడా ఆశలు, అంచనాలున్నాయి. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేలా నిర్ణయాలుండాలని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. పీఎం కిసాన్ నిధులను పెంచాలని, రైతులకు సబ్సిడీ రుణాల విస్తరణ, మైక్రో ఇరిగేషన్, కోల్డ్ స్టోరేజీకి ఎక్కువ నిధులతో పాటు గ్రామీణ ఉపాధి పథకం, జీరాంజీకి అదనపు కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. గ్రామీణ ఆదాయం పెరిగితేనే దేశీయ వినియోగం బలపడుతుంది. హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగంపై కూడా భారీగానే అంచనాలున్నాయి. అఫోర్డబుల్ హౌసింగ్ కు ట్యాక్స్ ప్రోత్సాహకాలు, హోమ్ లోన్లపై వడ్డీ మినహాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ కు ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే 250కి పైగా అనుబంధ పరిశ్రమలకు ఉపాధి లభిస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గించి బ్యాటరీ తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్క్రాబేజీ పాలసీకి మరింత ఊతమివ్వాలి. వాహన రంగం మందగిస్తే వినియోగం, తయారీ రంగాలు ప్రభావితమవుతాయి. స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ రంగంలో ఏంజల్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసి పన్ను మినహాయింపుల గడువు పొడిగించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత సరళీకరణ, నూతన ఆలోచనలు, ఉద్యోగాలు స్టార్టప్ నుంచే వస్తాయి. ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఎకనామీలో గ్లోబల్ స్లోడౌన్ దృష్ట్యా సపోర్ట్ ప్యాకేజీ అవసరం. డీప్ టెక్, ఏఐ, సెమీ కండక్టర్లకు ప్రత్యేక నిధులు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ కు అధిక కేటాయింపులు చేస్తే ఐటీ ఎగుమతులు విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తాయి. ప్రభుత్వ ఆరోగ్య ఖర్చు జీడీపీలో కనీసం 2.5% చేరాలి. మెడికల్ ఇన్సూరెన్స్ పై ట్యాక్స్ రిలీఫ్ తో పాటు ఉన్నత విద్య, రీసెర్చ్ కు నిధులు పెంచాలి. మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేయాలి. వీటిపై చేసే ఖర్చులు దీర్ఘకాల అభివృద్ధికి పునాది ఏర్పడుతుంది. పిఎస్యు బ్యాంకులకు మూలధన మద్దతుతో పాటు ఎన్పీఏలు పెరగకుండా కఠిన నియంత్రణ ఉండాలి. క్రెడిట్ ఫ్లో పెంచే విధానాలు అవసరం. మొత్తంగా చూస్తే రాబోయే బడ్జెట్ పై అన్ని రంగాల ప్రధాన అంచనా ఒక్కటే: వినియోగం పెరిగేలా, ప్రజల చేతుల్లో డబ్బులాడేలా చర్యలు తీసుకోవాలి. అది జరిగితేనే పెట్టుబడులు, ఉపాధి, వృద్ధి మూడు ముందుకు సాగుతాయి.
తెలుసుకుందాం.